రోజు పోతుందా? ఎన్ని గంటలు పోతుంది? 5 గంటలకు పోయి రాత్రి ఎప్పుడు 9కి ఎప్పుడు వస్తుంది. ఓరి అమ్మ, ఇంతకుముందు వద్దులేకపోదా? ఇప్పుడు బాగానే పోతుంది. ఇప్పుడు పోదండి ఇంతకుముందు పోకపోతుండే. కరెంట్ సర్కి ఇతరులు ఇస్తలే కరెంటు. మధ్యాహ్నం పొద్దుగాల 6 గంటలకు పోయి మళ్ళీ 8 గంటలకు వస్తుంది. పొద్దున 6 గంటలకు పోయి 8 గంటలకు వస్తుంది. 8 గంటలకు మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పోయి రాత్రి 10 గంటలకు వస్తుంది. పోనాడు ఎందుకు అట్లా చేస్తుంది మరి? వీడు పడవని పెళ్ళా ఉండవు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా బాగానే ఇచ్చింది మరి. 24 గంటల కరెంట్ అప్పుడు 24 గంటలు ఇచ్చిండు. ఇచ్చప్పటికనే బోల్రు గుడ్డలన్నీ అచ్చుకట్టి బోల్ వేసి పంటలు కూడా మంచిగా 2-3 పంటలు పడినాయి. ఒడ్లు వండే ఇక టేస్ట్ ఇప్పుడు వచ్చేది ఏడవడుతుందా? ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదరా. ఇప్పుడు చల్ల కూడా పొదికే బంద్ అవుతుంది కరెంట్. ఎండపూటి ఇస్తాడు. ఎండపూటి ఎల్లై నీళ్ళు. ఎండపూటి ఏడవస్తారు ఎవరు? ఇంటి వదిలిపెట్టి ఇల్లు నీళ్ళు ఎలా ఇంత కదా? భూమి కాలుతుంది కదా. ఎల్లై నీళ్ళు రాత్రికి వెళ్ళదాకా చల్లగా కూడా వెళ్తాయి నీళ్ళు, పారుతుంది. మరి ఇప్పుడు ఎండాకాలం ఎట్లా పంట ఎట్లా పండాలి? ఇప్పుడు గట్టినే ఎంతైనా ఇబ్బంది. ఈసారి ఇబ్బంది లే పంటకు. ఇబ్బంది. కరెంటుకి మోపరా పోతుంది అంటే 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 నుంచి ఎన్ని గంటలకు పోతుంది చూడు. మళ్ళీ పొద్దున 6 గంటల నుంచి 8 గంటలకు 5 గంటలు పోతుంది. 5 గంటలు ఒక మళ్ళీ మధ్యాహ్నం కూడా గంటన్నర వీక్తుంది. ఒక 10 గంటలు తీస్తుండే. ఇక ఎప్పుడు సరిగా మనం ఎప్పుడు పోయేది తెస్తలేదు, ఎప్పుడు వచ్చేది తెస్తలేదు. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి కదనే. వచ్చినాక మళ్ళీ పాత రోజులు గొంగటి కప్పుకొని బాయికాడ పోయి వండుకోండు మళ్ళీ ఆ రోజులు వచ్చినాయి. ఇక వచ్చినట్టే. ఇక ఇంకేంది చూసి పాములు కూడా ఉంటాయి రాత్రిపూట. ఇక పైన